నా దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోయావు కదరా నీ. అదెలా మళ్ళీ నీ దగ్గర నుంచి తిరిగి లాక్కోవాలో నాకు తెలుసురా. అందుకే నా కోసం మనుషుల్ని పంపించావా? అంటే మనుషులా? నీ అయి నీ దగ్గర నుంచి ఆ డబ్బులు నేనే లాక్కుంటారా? బావా, ఏదో నువ్వు కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బులా మాట్లాడుతున్నావు. జాగ్రత్త బావా, డబ్బు ఒకని రిచ్గాను చేస్తుంది, అదే డబ్బు ఒకని పిచ్చిగాను మారుస్తుంది. జాగ్రత్త. మనుషుల్ని పంపిస్తారా? హలో, ఏంటి రైడ్? ఈ ఇంట్లో ఆ ఫైల్ ఎలా ఉంటుంది సార్? ఏమైందండి? మన ఇంటికి ఆ ఫైల్ కోసం వస్తున్నారంట. మన దగ్గర ఏమండి డబ్బు? ఆంటీ, మా అమ్మ ఈవినింగ్ వస్తానని చెప్పి. మా ఏంట్రా? దీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఏమైంది? ఏం లేదు, నువ్వు ముందు దీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సెర్చ్ వారెంట్. మీ ఇంటిని సోదా చేయాలి. మేము చెప్తే మీరు వింటారా ఏంటి? మేము ఆల్రెడీ బాధల్లో ఉన్నాం, ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? Sorry for the trouble. హలో, ఏంటి బా, నా మనుషులు రేడ్ వచ్చారా? తెలుసురా ఇది నీ పని అయి ఉంటుందని. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు బావా. ఓ, డబ్బు కుమార్కి ఇచ్చి ఇంట్లో దాచిపెట్టమన్నావా? యాక్చువల్లీ కుమార్ గారిని నువ్వు హాస్పిటల్ తీసుకెళ్లాలనుకుంటా. ఆ రోజే నీతో చెప్పాను కదరా, ₹1,00,00,000 నీ దగ్గర నుంచి లాక్కుంటానని. డబ్బు కూడా అర్హతను బట్టి ఒకటి దగ్గర ఉంటుంది బావా. నీ ఫ్యామిలీకి అర్హత లేదురా. నువ్వు ఈ హీరో వేషాలు ఆపేసి వెళ్ళి నీ కుటుంబాన్ని పోషించే పని చూడు. జీవితంలో ఎప్పుడో ఒకడు గెలవడానికి పుట్టుంటాడు రా, ఒకడు ఓడిపోవడానికి పుట్టుంటాడు. నేను గెలవడానికి పుట్టినోడిని, నువ్వు నా దగ్గర ఓడిపోవడానికి పుట్టినోడివరా. ఎంతో ట్రై చేశాను మావా, కానీ వాడు కొట్టి లాక్కెళ్ళిపోయాడు. సారీరా. సార్, నేను భర్తను మాట్లాడుతున్నా. సార్, నాకు ఒక నంబర్ తాలూకు లాస్ట్ 15 రోజులు కాల్ రికార్డ్స్ కావాలి, దొరుకుతుందా సార్? భరత్, మనది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. 15 నిమిషాల్లో ట్రేస్ చేయొచ్చు, నేను పంపిస్తాను. మావా, లాస్ట్ 15 డేస్ వాడి నెంబర్ స్విచ్ ఆఫ్ లో ఉందిరా. వాడు ఆన్ చేసినప్పుడు రెగ్యులర్ గా కాల్ చేసి మాట్లాడింది ఈ నెంబర్స్కే. 23 ఫ్లాట్స్ ఇన్స్టాల్మెంట్స్ అయిపోయాయి. మిగతా 23 ఫ్లాట్ డీటెయిల్స్ వెళ్ళి తీసుకురండి. ఏయ్, ఏంటయ్యా నువ్వు? ఎలా మన మధ్య డీల్ బయటకు తెలుస్తుంది? నేనెందుకయ్యా చెప్తాను, నువ్వు పంపించిన ఒకడు వచ్చాడు, ఫుల్ డీటెయిల్స్ అడిగి 7 మీటింగ్ 9 మార్చెళ్ళాడు. ఎవరొచ్చి ఏమడిగినా మొత్తం అంతా చెప్పేస్తావు నువ్వు. ఇది హేమా నెంబర్ రా, ఇది వాళ్ళ అమ్మ నెంబరు. ఈ నెంబర్ కాల్ చేయి. నాకు ఒకసారి ఫోన్ చేసి చెక్ చేయొచ్చుగా. జెన్ బిల్డర్స్. ఇది బిల్డర్ నెంబర్ మామ, జెన్ బిల్డర్స్. సరే వదిలే. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, మన డీల్ ఉందా లేదా? అది ఎప్పుడో అమ్ముడుపోయింది. నువ్వు సరైన వాళ్ళ లేవు. నాకెందుకో ఆ డబ్బు తేడా అనిపిస్తోంది. అడ్డమైన వాళ్ళు వచ్చిపోతున్నారు. నీతో నాకు డీలింగే వద్దయ్యా. ఈ నెంబర్కి ఎక్కువసార్లు చేశాడు రా. హలో, ఎవరండి? సార్ ఆ డబ్బు మ్యాటరు. ఏ డబ్బు? అదే సార్, బిజినెస్ కి డబ్బు. హలో, ఏం బిజినెస్? సార్, ఆ డబ్బు సార్, డబ్బు మ్యాటర్. ఎవరు నువ్వు? సార్, నాకు కాంటాక్ట్ ఇస్తేనే ఫోన్ చేస్తున్నాను సార్. కాంటాక్ట్ ఇచ్చారు. ఇచ్చారు? అదే సార్, అతను. హలో, రాంగ్ నెంబర్, ఫోన్ పెట్టు. మామ, ఈ నెంబర్ అడ్రస్ కనిపెట్టాలరా. ఏంటి పాపా, హేమా డార్లింగ్, ఏం చేస్తున్నావు అమ్మా? మొగుడిని ఎలా మడత పెట్టాలో ప్లాన్ చేస్తున్నావు బేబీ. ఎలా అలా? ఆడి నా దగ్గర నుంచి డబ్బులు మొత్తం పట్టుకెళ్ళిపోతాడా? చూసుకోండి మేడం, ఆడి నా దగ్గర నుంచి కొట్టేసిన డబ్బు నీ మాజీ ప్రేమికుడు మొహం మాడిపోడు నువ్వు చూడలేకపోయావే. వింటావా? ఆడు కృంగి కృషించి ఎరడు, నువ్వు వింటావా? హలో, ఏంటమ్మా భరత్, కుటుంబం అంతా కలిసి కుమిలిపోతున్నారా?
నీ వల్ల పాపం ఇంకా వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చి పడతాయో. మాట్లాడు బావా, మాట్లాడు. నీ లవ్వర్ స్పీకర్ లో వినడానికి వెయిటింగ్. బావా ఫోన్ పెట్టారా, నీ వైఫ్ ముందు పరువు పోతే. నా పరువు పోతుంది అంటున్నావా? అంత లేదు బావా. బావా మళ్ళీ చెప్తున్నాను, ఫోన్ పెట్టే. అనవసరంగా నీ వైఫ్ ముందు పరువు పోగొట్టుకోకు. రేయ్, నువ్వు నా పరువు తీరా, నేను చూస్తాను. నేను చెప్పింది చెప్పినట్టే. నేను గెలవడానికి పుట్టాను, నువ్వు నా దగ్గర ఓడిపోవడానికి పుట్టావు. నీకు రామ్మూర్తి అనే పేరు గుర్తుందా బావా? ఎక్కడో విన్నట్టు లేదు. అమ్మా రామ్మూర్తి గారు, మీరు నేను ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఎవరు మీరు? సార్, నా ఫ్రెండ్ ఒకరు కనిపించట్లేదు. ఆయన కనిపించకపోవడానికి ముందు లాస్ట్గా మాట్లాడిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నా. అవునా? ఆయన పేరు? ఆయన పేరు భరత్. భరత్ అని నాకు ఎవరు తెలియదే. అవునా? బట్ మీ పేరే చెప్పారు. అయ్యో, ఫోన్లో బ్యాలెన్స్ లేదు. మీ ఫోన్ ఇచ్చారంటే ఫోన్ చేసుకుని. థ్యాంక్ యూ. సార్, యాక్చువల్గా నేను పేరు మార్చి చెప్పాను. ఆయన పేరు అరవింద్. హలో, ఇటు చూడండి. అరవింద్ నా ఫ్రెండే, సరేనా? అంతకు మించి నాకేం తెలీదు. నాకు చాలా పనులు ఉన్నాయి, బయలుదేరండి. రేయ్, నాన్న ఈ రూమ్ లోకి వెళ్ళదని చెప్పారుగా, రా ఆ రూమ్ లోకి వెళ్ళి దాక్కుందాం. సార్, తాగడానికి కొంచెం నీళ్ళు ఇస్తారా ప్లీజ్? ఏమైందండి? లేదు, ఏం లేదు. రేయ్, ఆగరా, ఆ రూమ్ లో దాక్కుందాం. ఆ రూమ్ లో దాక్కుని ఉంటారు, అక్కడికి వెళ్ళి చూద్దాం. సర్లేరా, నువ్వు అరవకుండా రా. నీకెందుకు రావా డబ్బులు ఇచ్చాడు? బిజినెస్ కోసం బ్లాక్ ను వెయిట్ చేయమన్నారు సార్. నాకు కమిషన్ మాత్రమే సార్. బావా, నా దగ్గర ఉన్న ₹1,00,00,000 నువ్వు నొక్కేసావు. కానీ నీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ 4 కోట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఫోన్ పెట్టే, పెళ్ళా ముందు పరువు పోద్ది అని. విన్నావా? అవును, ఏమన్నా డబ్బు కూడా అర్హతను బట్టే ఉంటుంది. మీ కుటుంబానికి అది లేదా? నీది మా కుటుంబమే కదా బావా, అందుకే డబ్బు నీ దగ్గర నుంచి పోయిందా? నేను నీతో ఓడిపోవడానికి పుట్టినవాడినా? బావా, భారతదేశంలో బ్రిటిష్ ఓడిపోవచ్చు, ఫ్రెంచ్ ఓడిపోవచ్చు, కొరియన్ ఓడిపోవచ్చు, జాపనీస్ ఓడిపోవచ్చు, చైనీస్ ఓడిపోవచ్చు, ఇటాలియన్ ఓడిపోవచ్చు, స్పానిష్ ఓడిపోవచ్చు, జర్మన్ ఓడిపోవచ్చు. కానీ భారతదేశంలో ఈ భరత్ ఓడిపోయే ఛాన్సే లేదు. ఏంటి 4 కోట్లు గోవిందానా? 4 కోట్లు వదిలేసి ₹1,00,00,000 తెచ్చినందుక ఇంత బిల్డప్? నా మాజీ ప్రియుడి గొంతు గంభీరంగానే ఉంది, నీ గొంతే లేవట్లేదు. ఆరేసుకోబోయి పారేసుకున్నావు, అరవింద్ కోట్లెత్తుకెళ్ళాడు భరత్ బాబు, నీ బ్యాండ్ బాజా బారాతు అరవిందు. ఏమండి, ఇప్పుడు ఎందుకు నాకు అనవసరంగా సీమంతం అది చేయటం? బాబుతో ఏం మాట్లాడినా వాడికి వినపడుతుంది. ఏదైనా మాట్లాడండి. బంధువులు ఎవరిని నమ్మకరా? మాట్లాడమంటే ఇలాగేనా? నాకు తెలిసింది నేను చెప్పాను.
అయితే నేను బయలుదేరుతాను ఆంటీ. వస్తా యమునా? ఎందుకమ్మా బాగా లేట్ అయింది, ఉండి ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా. లేదా ఆంటీ, పర్లేదు, నేను ఇంటికి వెళ్తాను. సర్లే, నీకిక్కడ సౌకర్యంగా ఉండకపోవచ్చు, పర్వాలేదు. అయ్యో, అలాంటిదేం లేదా ఆంటీ. ఉండొచ్చుగా, మనం కాసేపు మాట్లాడుకోవచ్చు. సరే, ఉంటాను. ఏ ఏంటమ్మా ఎక్కడికి వచ్చి పడుకున్నా? ఇక్కడ దోమలు కొడతాయమ్మా. మీ గర్ల్ ఫ్రెండ్ లోపల కంఫర్టబుల్ గానే పడుకునుంది, మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. ఛీ, అలాంటిదేం లేదు. చూశానులే, మీరే స్వయంగా తన కోసం బెడ్ రెడీ చేశారు. అది ఇంటికి గెస్ట్ వస్తే మనం చూసుకోవాలిగా మరి. ఇటువైపు చూడండి. చూడమంటుంటే మీ మనసులో తన మీద కొంచెం కూడా లవ్ లేదు? ఛీ, మెంటల్లా మాట్లాడుకో. లేదని చెప్పలేదుగా. నేను నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నానే. ఆ, చాలు. ఐ లవ్ యూనే. అయ్యో, అప్పప్పా, ఫస్ట్ టైం వింటున్నాను. నేను నీ నోట్లోంచి ఇంకా అది కూడా వినలేదే. లవ్ యూ. ఏం చెప్పావే, అద్రింది రొమాన్స్.